అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారు, గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు కాళ యాదయ్య గారు, మహేశ్వర్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు, గౌరవ డిసిసిబి మరియు డిసిఎంఎస్ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి నిఖిల గారు, గౌరవ యూనియన్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ గారు పెద్దలు ఖరోలా గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, సింగిల్ విండోల అధ్యక్షులకి, కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి విచ్చేసిన విఘ్నేష్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ వికారాబాద్లో జరుగుతోందంటే దానికి కారకులైన ముఖ్యమైన 3 డ్రోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మారుత్ డ్రోన్స్కి సంబంధించి ప్రేమ్ గారు, స్కై ఎయిర్కి సంబంధించి అష్ఫాక్ గారు, అదే రకంగా టెక్ ఈగల్కి సంబంధించిన విక్రమ్ సింగ్ గారు, ఇంకా వారి బృందం మొత్తానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా ఒక చారిత్రాత్మకమైన దినం. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డ్రోన్ని వాడడం ద్వారా ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి, ప్రజలకి తక్షణమే వైద్యాన్ని, వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చడానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో చేపట్టిందో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి స్వయంగా కేంద్ర మంత్రి సింధియా గారు ఇక్కడికి రావడం మాత్రమే కాకుండా చాలాసేపటి నుంచి వారు అందరితో మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అభినందించినందుకు, ఈ కార్యక్రమానికి వారు విచ్చేసినందుకు ఒకసారి వారికి అందరం కూడా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకే మాట చెప్తా ఉంటారు, ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడినప్పుడు, డ్రోన్ గురించి కానీ, రోబోటిక్స్ గురించి కానీ, లేదా కొత్త రకమైన టెక్నాలజీ వచ్చింది అని ఎప్పుడైనా చెప్తే కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే అంటారు, దీనివల్ల సామాన్యుడికి ఏం లాభం అవుతుంది అని అడుగుతారు. ఈ టెక్నాలజీ వచ్చింది మంచిదే, కానీ సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం అనేది నిష్ఫలం అనే మాట చెప్తా ఉంటారు. ఆనరబుల్ మినిస్టర్ సింధియాజీ, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ అవర్ gathering here that Honorable Chief Minister of Telangana, Shri KCR ji, always asks us, whenever we talk to him about new technologies, emerging technologies, the first question he has always is, what kind of a societal impact does this have? How will this help the common man of India? This is his question always. So any technology which does not have a societal impact or that does not impact the common man on the ground is futile, is what he tells us. I'm delighted though that today, along with World Economic Forum, along with 3 very, very enterprising technology startups in drone space, we have come together, the government of Telangana. Sindhya ji, in fact, we keep saying to a lot of our friends in the industry that we are a startup state. We were founded about 7 years ago, so we call ourselves a startup state. We think like a startup, we work like a startup, we operate with the bent of mind of a startup, very agile, progressive when it comes to policy making. As a result, today, Government of Telangana has set up what is called as Emerging Technologies Corridor. We have a policy for each of the emerging technology. Drone is one such technology which we are leveraging extensively. Proud that you have come, proud that you're participating in a wonderful initiative which has combined both healthcare and the expertise of technology.
ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హెల్త్ కేర్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. ఈరోజు మనం ఆలోచించినట్టయితే ఏ రకంగా ఈ డ్రోన్ల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అంటే, ఉదాహరణకి ఇప్పుడే మీరు చూసినారు, ఇక్కడ డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యి అందులో మనకు కావలసిన వ్యాక్సిన్ని, కావలసిన మందులని, లేదా అవసరమైతే రక్తాన్ని కూడా తీసుకొని ఏ ట్రాఫిక్ సమస్య లేకుండా 5 నిమిషాల్లో 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి పోయి అక్కడ ల్యాండ్ అయింది. ఇప్పుడే మీరు తెర మీద చూసి ఉండొచ్చు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉండే డాక్టర్లు, అక్కడ ఉండే నర్సులు ఆ మందులు తీసుకొని తక్షణమే అక్కడ ఉండే పేషెంట్లకు ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకొని పోతూ ఉంటాయి. మనం పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఒక మనిషికి గుండె మార్పిడి అవసరం ఉండే ఎయిర్పోర్ట్ని మొత్తం ట్రాఫిక్ని స్తంభింపజేసి అంబులెన్స్ను పరుగులు పెట్టించారు పోలీసు వాళ్ళని చెప్పి పేపర్లలో, టీవీలలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అట్లాంటివి ఏమీ అవసరం లేకుండా మందులు ఇవ్వాల్సి వస్తే వేగంగా చేరవేయాల్సి వచ్చినా, ఒక ట్రాన్స్ప్లాంట్ చేసే ఆర్గన్ని చేరవేయాల్సి వచ్చినా, లేదా అవసరమైతే కొండల్లో, గుట్టల్లో రోడ్లు లేని ప్రదేశాలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం చేరవేయాల్సి వచ్చినా, ఇవన్నీ కూడా ఇట్లాంటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేరవేయడానికి ఈరోజు తెలంగాణ భారతదేశానికే మార్గదర్శకంగా నిలబడతా ఉంది. అందులో మీ వికారాబాద్కే అదృష్టం దక్కిందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఈరోజు ప్రారంభమైన కార్యక్రమం కాదు. 2 సంవత్సరాల కిందట వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని దావోస్లో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 2 ఏళ్ల కిందట దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులు మనల్ని అడిగినారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చాలా పురోగమనశీల రాష్ట్రంగా, చాలా ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది. మరి ఈ రాష్ట్రంలో మీరు ఇట్లాంటి కొత్త ప్రయోగాలు చేస్తే భారతదేశానికే మీరు ఆదర్శంగా నిలబడతారు, మీరెందుకు ప్రయత్నం చేయకూడదని అడిగినారు. అడిగినప్పుడు మేమందరం కూడా ఒప్పుకొని అక్కడే నేను, మా సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారు, ఆయన లేరు ఈరోజు, వారి తల్లిగారు ఈరోజు ఉదయమే దురదృష్టవశాత్తు దుర్మరణం పాలైనారు కాబట్టి వారు రాలేకపోయినారు. కానీ అక్కడే ఒప్పుకొని అక్కడే ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మరి 2 ఏళ్ల తర్వాత అయినా ఈ కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ 3 స్టార్టప్స్తో, ఈ 3 డ్రోన్ స్టార్టప్స్తో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా. అక్కడే ఈ కార్యక్రమానికి డ్రోన్ వల్ల కేవలం మందులు మాత్రమే కాదు, హెల్త్ కేర్ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. డ్రోన్ ద్వారా మనం కావాలంటే మీ వికారాబాద్ పట్టణం యొక్క శాటిలైట్ మ్యాపింగ్ మొత్తం చేయవచ్చు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు చేయవచ్చు డ్రోన్ ద్వారా మొత్తం కెమెరాతో తీసుకొని చేయవచ్చు. మనం ఇంకొక మంచి ప్రయోగం కూడా చేశాం. ఇన్ఫాక్ట్ ఆనరబుల్ మినిస్టర్, ఐ వాజ్ టెలింగ్ యూ అబౌట్ దిస్ very interesting initiative that we have undertaken a couple of years ago. Normally we conduct what is called as hackathons. In technology space hackathon हम लोग करते हैं, but 2 साल पहले हमने एक हैकर ड्रोन किया था. ड्रोन कंपनीज को बुला के ड्रोन टेक्नोलॉजी को कैसे हम इस्तेमाल कर सकते हैं, उससे लोगों को कैसे फायदा पहुंचा सकते हैं, इसके लिए हमने 2 साल पहले एक कोशिश की थी. उस हैकाथॉन में विनर थी एक वेरी इंटरेस्टिंग टीम लेड बाय 2 यंग विमेन. उन्होंने एक ऐसा प्रोडक्ट तैयार किया जिससे अगर कोई लड़की, कोई बच्ची अगर कहीं ట్రబుల్ మే హై విత్ సమ్, అందులో ఒక 2 అమ్మాయిలు ఈ మంచి ప్రోడక్ట్తో వచ్చినారు. ఆ ప్రోడక్ట్ ఏమంటే, ఒకవేళ ఎక్కడైనా ఒక అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారనుకోండి, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, మన రంగారెడ్డి జిల్లాలోనే దిశ ఘటన జరిగింది మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితి ఎవరైనా అమ్మాయికి జరిగితే వెంటనే తన ఫోన్లో ఒక బటన్ నొక్కితే చాలు, ఈ డ్రోన్ ఒక సైరన్ పెట్టుకొని, ఒక కెమెరా పెట్టుకొని వెంటనే బయలుదేరి వచ్చి ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే వెంటనే ఆ చప్పుడికే వాళ్ళు పారిపోయే పరిస్థితి ఉంటుంది. లేదా ఆ జరుగుతున్న సంఘటనని కెమెరా ద్వారా రికార్డ్ చేస్తే ఆ నేరం జరగకుండా అరికట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా డ్రోన్ల వల్ల ఎన్ని ఫలితాలు, ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే లెక్కలేనని ఉన్నాయి. మన మైన్స్లో, వికారాబాద్ జిల్లాలో చాలా మైన్స్ ఉన్నాయి. ఇక్కడ మైన్స్లో కూడా ఏ రకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. పోలీసింగ్లో కూడా, ఎందుకంటే పోలీసులు అంతటా ఉండలేరు, ఎక్కడన్నా పెద్ద ఊరేగింపులు జరిగినప్పుడు కానీ, ఎక్కడన్నా పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షించేదానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా డ్రోన్ల ద్వారా అర్బన్ ప్లానింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు. అమెరికాలోనైతే పెద్ద వ్యవసాయ క్షేత్రాలలో డ్రోన్లను ఉపయోగించి అక్కడ మొత్తం పురుగుల మందు చల్లడం కానీ, ఇంకా సీడ్ బాల్ చల్లడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆనరబుల్ మినిస్టర్, ఐ వుడ్ ఆల్సో లైక్ టు పాయింట్ అవుట్, ఇన్ఫాక్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ జీ
is a champion when it comes to environment. Under his leadership, under the program called Harita Haram, what we've been able to achieve is something truly tremendous. In the last 7 years, the forest cover, the green cover of the state of Telangana has increased by 4%, from 23 to 28%. This is under a program called Harita Haram. Now we have started leveraging drones even and using them as seed copters to spray the seed balls in degraded forest areas. Now this is again a very unique initiative which we are very, very proud of. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా ఎక్కడెక్కడైతే జంగల్ ఏరియాలో కొంత పాడైపోయిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సీడ్ బాల్స్ వెదజల్లడం ద్వారా 50 లక్షల మొక్కలు పెట్టాలనే ఒక సంకల్పాన్ని కూడా మనం తీసుకున్నాం. ఈ రకంగా ఈ డ్రోన్ల వల్ల 1-2 కాదు, పలు రకాల ఉపయోగాలు, పలు రకాల మరి వినియోగాలు ఉన్నాయి. మనం వీటిని ఎనేబుల్ చేయడానికి ఒక డ్రోన్ విధానం కూడా తీసుకొచ్చినాం. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నాం. My only request to Honorable Minister for Civil Aviation, I know I am digressing from the main topic on drones here, but as Honorable MP Dr. Ranjit Reddy was requesting, I think what would really help the state of Telangana, a progressive looking state, a forward thinking state, a state which is pioneering number of trailblazing initiatives like the one you have launched today, we appeal to you, sir. You have a valuable property in Begumpet, at the old airport, which is in the city of Hyderabad. If we can conceptualize and if we can think of a world-class aviation university or a skilling institute or a center of excellence, that would go a long way in helping our children, local children, not just in Telangana but from across the country, to come and actually garner a lot of important skills which are much required in this ever-growing space. Under your leadership, under the leadership of Honorable Prime Minister, the civil aviation ecosystem has been growing rapidly. और आगे जाके मुझे उम्मीद है कि और भी ये तेजी से बढ़ेगा. मैं आपसे बस इतना ही रिक्वेस्ट करता हूं, क्योंकि हमने बहुत कोशिश की है. हमने यहाँ पे क्रैनफील्ड यूनिवर्सिटी है यूके की, उसके साथ टाई अप करके एक एरोस्पेस यूनिवर्सिटी बनाने की कोशिश हम कर रहे हैं. एरो कैंपस एक्विटेन ऐसी इंस्टीट्यूशन है, फ्रांस की इंस्टीट्यूशन है, उसके साथ भी हमने एक MOU किया है, उनके साथ भी हम कोशिश कर रहे हैं. बट अंडर योर लीडरशिप ऑनरेबल मिनिस्टर, if we can actually set up an aviation university or a center of excellence, it will go a long way, not only in helping the children of Telangana, but also Indian youngsters to acquire the much needed skills and employment opportunities in this wonderful space. I thank you very much for your time today, sir, for coming all the way to Telangana. This is your maiden visit outside of Delhi. I congratulate you on taking the new charge, new responsibility. Wish you all the best. మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు నిజానికి ఇంకా మన వాళ్ళందరినీ కలవాలి, సర్పంచ్లని, ఎంపీటీసీలని కలవండి, కొద్దిసేపు ఉండండి అని అడిగినారు. కానీ మంత్రి గారికి, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి పిలిచినారు. కాబట్టి మళ్ళీ వారిని నేను ఇంటికి కూడా తీసుకొని పోవాల్సింది, ముఖ్యమంత్రి గారి ఇంటికి కూడా. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు మీరందరూ కూడా. మళ్ళీ ఒకరోజు వికారాబాద్కి వచ్చి మీతో పాటు దినమంతా ఉండి అందరినీ కలుసుకొని ఇంకా ఇతర కార్యక్రమాలు, మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఇతర కార్యక్రమాలు కూడా నేను చేస్తాను. దాంతోపాటు ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, కొత్త వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారు కూడా దానికి ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పి కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి తొందరలో అది కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. జై తెలంగాణ. Thank you so much, Shri Ketia Garu, for your address. We are very glad to have been working